హలో గాయ్స్, చూస్తున్నారు ఏదైతే హాండా యాక్టివ్ 5 దీనికైతే బ్యాక్ వీల్ ఎలా ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే టైర్ మొత్తం పోయింది, కొత్త టైర్ వేయాలి. షూ బెస్ట్ అని చూసిన జీరో అయిపోయింది టైర్ అది. సో మనకి ఇది ఓపెన్ చేయాలంటే మనకి కావాల్సిన స్పానర్ వచ్చేసి 17 సైజ్ స్పానర్ అయితే ఉండాల్సి ఉంటుంది. 17 సైజ్ స్పానర్తో మొత్తం 4 బోల్ట్లు కూడా లూజ్ చేసి ఓపెన్ చేసి మొత్తం పీస్ బయట పారేయాలి. ఐ మీన్ టైర్ పారేయాలి, హోల్కింగ్ కాదు. సో ఇలా స్పీడ్గా మనకి వర్క్ అవ్వడం కోసం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్లు మనం ప్లే చేస్తాం. చూస్తూ ఎంజాయ్ చేయండి, కానీ కామెంట్ కూడా చేయండి. మరీ కమ్మదవ్వద్దు, బ్యాడ్ లాంగ్వేజ్ విషయం, సారీ గైస్. సో మనం ఏదైతే మనం ఈ వీడియోలో టైర్ అనేది బయట తీసేస్తాం కదా, ఏదైతే టైర్ అనేది మనకి C8 ఉంది, 90/100/18 సైజ్ ఉంటుంది, 10 సైజ్ వీగిల్. సో టైర్ మనం బయట పీకేసి రిమ్ అనేది బయట తీసేసి రిమ్ అంతా మనం క్లీన్ చేసేసుకోవాలి. సో టైర్ అయితే కంప్లీట్గా జీరో, గట్టిగా అరగొట్టాలి ఆయన, బండికి వచ్చిన టైర్ అంట. సో టైర్ అయితే మనం తీస్తాం, లోపల అయితే పంచర్లు అయితే చాలా వరకు వేయించారు ఆయన. సో మనకి అది అనవసరం, అయిపోయింది ఇంకా దీనికి సర్వీస్. మనకి కొత్త దీనికి టైర్ అయితే C8 మైలేజ్ బటన్ వేస్తున్నాం. మనకి మైలేజ్ బటన్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం రిమ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేసి దీనికి ఆరో మార్క్స్ ఏముంటాయి, ఎలా వేసిన పని టైర్ అనేది చూసారు కదా, ఏ రకంగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. టైర్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, మనకి బాగుంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎలాగే తీసాం అదే విధంగా మనకి టైర్ అనేది దానికి ఫిట్ చేస్తుంటే కొంచెం కెమెరా అనేది కొంచెం షేక్ అవుతుంది అండి. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని మరొక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో వెహికల్ యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్గా ఫిట్ చేయడం చాలా కష్టం కదా. మీరు కొంచెం అర్థం చేసుకుంటే నా కష్టానికి ఫలితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో, అన్సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, కామెంట్ చేస్తారో, మీ ఇష్టం. అలాగే మన ఛానల్ కనుక ఎప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మా షాప్ యొక్క లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, లేదా గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మన ఛానల్ నీకు వచ్చేసి.